అయితే విష్ణువర్ధన్ గారు ఈ కుట్రనంతా పక్కాగా అమలు చేయాలని ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రతి మాట కూడా ఈ ప్లాన్లో భాగంగానే అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే పైకి ఏదో రెచ్చగొట్టినట్టు మాట్లాడినట్టు కనిపిస్తున్నా అంతర్గతంగా అంతర్లీనంగా ఈ కుట్ర అనేది దాగి ఉందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ టోన్ కానీ టెనర్ కానివ్వండి, వారి అగ్రెషన్ కానివ్వండి, అసెంబ్లీలో ఈ చర్చ వచ్చినప్పుడు అసలు ఆ 400 ఎకరాల్లో జింకలు లేవు, అంటే వైల్డ్ లైఫ్ లేదు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినారు. మేము దానికి ఇప్పుడు మేము మాట్లాడము, అపోజిషన్ పార్టీస్ మాట్లాడడం కాదు. హైకోర్టు రిజిస్టర్నే కదా సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. అసలు అక్కడ ఏం జరిగింది, 100 ఎకరాలు ఎట్లా సాఫ్ చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అక్కడ ఏమున్నాయి, పశుపక్షులు ఏమున్నాయి అని చెప్పి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వమంటే 3 రోజుల కింద హైకోర్టు రిజిస్ట్రార్ గారు ఆనరబుల్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. అది చూసినాకనే కదా సుప్రీంకోర్టు స్టాల్ చేసి వీళ్ళకి స్టే ఇచ్చి ఇక మీద అటువైపు వెళ్ళొద్దు, ప్రభుత్వము చెట్లు నరకొద్దు, ఇట్లాంటివి చేస్తే చీఫ్ సెక్రటరీ గారిని కూడా జైలు పంపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి అంత సివియర్గా సుప్రీంకోర్టు వార్నింగ్ చేసింది. అంటే అక్కడ జరిగింది ఏంది, నిజంగానే జింకలు ఉన్నాయి, నిజంగానే నెమళ్ళు ఉన్నాయి, నిజంగానే వృక్షాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అంటే ఒక మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి. ఇట్స్ ఎ రిచ్ ఫ్లోరా అండ్ ఫౌనా అండ్ లంగ్ స్పేస్. అంటే హైదరాబాద్కి మచ్ నీడెడ్ లంగ్ స్పేస్ అక్కడ ఉన్నటువంటి ఒక కాంక్రీట్ జంగల్ లాగా మారినటువంటి సమయంలో ఒక రిచ్ ఫ్లోరా ఫౌనా ఉన్నటువంటి లంగ్ స్పేస్ని అడ్డగోలుగా డిస్ట్రక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? వీళ్ళకంత లాభాపేక్ష లేనిది, పర్సనల్గా కానీ పార్టీ పరంగా కానీ వారి కాంగ్రెస్ పార్టీకి లాభాపేక్ష లేనిది, దీని ద్వారా డబ్బులు దండుకోవాలనే ఉద్దేశం లేనిది, ఎందుకట్లా చేసిరు అనేది రానున్న రోజుల్లో తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, మరో ప్రధాన అనుమానం ఏంటి అని అంటే నిజంగా రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇదంతా చేస్తున్నారు అని నిజంగా భావించాల్సిన అవసరం ఉంటే గనక భూముల విలువ తగ్గించాల్సిన అవసరం ఏముందనేది ప్రధానమైన డౌట్. ఎగ్జాక్ట్లీ, మేము అదే చెప్తున్నాం. అంటే 100 కోట్లు పలికాల్సిన భూమిని 50 కోట్లకు ఎందుకు తగ్గించాల్సి వచ్చింది గవర్నమెంట్? ఒకవేళ రాష్ట్రాల్లో ఆదాయం పెంచుకోవాలనుకుంటే ఇంకొక రూపాయి ఎక్కువ పెట్టాలి, కానీ తగ్గించాల్సిన అవసరం ఏముంది? నెంబర్ 1. నెంబర్ 2, ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటే మాట చెప్తుంది, మీకు 14,000 ఎకరాలు సమకూర్చి ఒక పల్లెంలో పెట్టి ఫార్మాసిటీ అని చెప్పి అక్కడ ఏదైతే సేకరించిందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది. మీరు చాలా చెప్తున్నారు, ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఏఐ సిటీ అంటున్నారు, స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, నానా రకాలు పెట్టినారు. అక్కడ 14,000 ఎకరాలు ఉన్నప్పుడు అక్కడ కట్టొచ్చు కదా, మీకు ఐటీ పార్క్ ఎవడొద్దు అంటున్నాడు? మిక్స్ డెవలప్మెంట్ యూసేజ్ కోసం మీరు అక్కడ జియో ఇష్యూ చేసి అక్కడ మీరు రియల్ ఎస్టేట్ చేయండి, అక్కడ మీరు ఐటీ కంపెనీస్ని ఎంటర్టైన్ చేయండి. అంత భూమి ఉన్నప్పుడు అక్కడికి పోకుండా కేవలం ఇక్కడే, ఎందుకంటే ఇది ప్రెషియస్ ల్యాండ్, ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళకి కానివ్వండి, ఎవరికైతే రియల్ ఎస్టేట్ మీద ఆకాంక్ష ఉంటుందో, వ్యాపారం చేసి 1000 కోట్లు సంపాదించుకోవాలి అనే ఉద్దేశం ఉంటుందో, వాళ్ళకి ఇక్కడ ఈ భూమి మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని తగ్గించి, వాల్యుయేషన్ తగ్గించి వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టి తద్వారా వీళ్ళు పార్టీ పరంగా కానీ వ్యక్తుల పరంగా కానీ వీళ్ళు తద్వారా లాభపడదాము, కమిషన్ల ద్వారానో ఇంకేతరతర వేరే విధాల లాభపడదాం అనేది అక్కడ క్రిస్టల్ క్లియర్గా క్రొనాలజీ చూస్తే మాత్రం గత 12 నెలల్లో ఏం జరిగింది భూములకు సంబంధించింది అనేది మాత్రం క్రిస్టల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది.